అబ్రహాము విశ్వాసం చూడండి. ఈసాకు తండ్రి ఏమని నాన్నమని బలపించడానికి వెళ్తున్నాం కదా, కట్టెలు ఉన్నాయి, కత్తుంది, నిప్పుంది, మరి బల వస్తువు ఏది అని అడిగితే అబ్రహాము ఏం చెప్పాడండి? దేవుడే సమకూరుస్తాడు అన్నాడు కదా. అంటే అబ్రహాముకి దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం చూడండి. దేవుడు ఏంటంటే ఈ కుమారుడు నాకు బలిగా ఇవ్వాలన్నాడు అలా. ఇక్కడ ఆల్రెడీ అబ్రహాము వస్తువులు తీసుకెళ్తున్నాడు అలా కదా. కానీ అబ్రహాము విశ్వాసం చూడండి, ఖచ్చితంగా దేవుడు కోరుకోడు. దేవుడు ఆయన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాడు, విశ్వాసము నెగ్గుతున్నాడు. అందుకనే అబ్రహాముని విశ్వాసుల తండ్రిగా పిలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, అంటే అబ్రహాము లాంటి విశ్వాసం అందరికీ ఉండాలి. అబ్రహాము లాంటి విశ్వాసం అందరికీ ఉండాలి. అలాంటి విశ్వాసంతో జీవిస్తేనే దేవుడి యొక్క ఫలం అనేక జీవితాలు ఉన్నతమైన జీవితాలుగా మార్చబడతాయి. మన జీవితాలు ఉన్నతమైన జీవితాలుగా, మన కుటుంబాలు ఉన్నతమైన కుటుంబాలుగా మార్చబడాలంటే అబ్రహాము విశ్వాసం అనేది ఉండాలి. చాలా మంది మనం చెప్పాను కదా, మన విశ్వాసం రాకూడదు అని చెప్పాను. గుర్తుందా? గుర్తులేదా? మళ్ళీ చెప్పాక గుర్తున్నాను. మన విశ్వాసం ఎలా ఉంటుంది? నువ్వు ఇస్తే నేను ఇస్తా, అది మన విశ్వాసం. దేవుడు మనం ప్రార్థన చేస్తాం, దేవుడా నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, దానికి కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చు. నేను కలిగి ఇల్లు కట్టుకోగలిగానుకో నీకు 1000 రూపాయలు కాళ్ళు వేస్తా, అంటే ఇల్లు కట్టుకుంటానే కదా. ఇల్లు నా కొడుకు ఉద్యోగం కావాలా, నా కొడుకు చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చినాకో మొదటి చేయడం నీకే. ఉద్యోగం వస్తే